ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాతబడిన మెషినరీలతో పనిచేయించారు. ఇలాగా పనిచేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉన్నదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెప్పుతూ చాలాసార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలే. ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరిని అరెస్ట్ చేసిందా అంటే నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనావు నువ్వు? ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కంప్లైంట్ లో స్పష్టంగా ఉంది. ఈ కంప్లైంట్ మీదనే ఎఫ్ఐఆర్ అయింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల, పాత మిషనరీ పెట్టడం వల్ల, ఎన్నోసార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో 54 మంది చనిపోయిన మొదటి ఘటన ఇది. ఇందులో 46 మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. మరో 8 మంది మిస్సింగ్ అంటారు. మిస్సింగ్ ఏంటండి నాకు అర్థం కాదు. ఏం తమాషా? మిస్సింగ్ ఏంది? ఒక్కరే దొరకలేదు, శవమే దొరకలేదు, బూడిద తప్ప ఏమి లేదు. దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు వేధిస్తా ఉన్నారు? ఆ 8 మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి. ఆ 8 కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎక్స్గ్రేషియా అందించండి. ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిండు, అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు. మెల్లగా తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే 54 మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు, అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి. కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు, మేనేజ్మెంట్ ను తిట్టినట్టు, మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు. మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే? బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు, ₹1 ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు. విలేకరులు ఒక్క నిమిషం, విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని, ఈ ₹1 ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందా అని అడిగితే ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి. విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు. మీకెందుకండి, ఎవరిస్తే మీకేందండి, మీరెందుకు అడుగుతున్నారు, మేము ఇస్తాం కదా ₹1 అని దబాయించిపోయిండు ముఖ్యమంత్రి. ఉల్టా దబాయించిండు. కానీ ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15 రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు ₹1 ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు, ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి నా అంత పాలన, నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు. నోరిప్పితే అబద్దాలే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్టు 20, 2024 నాడు ఇట్లాంటిది ఒక బ్లాస్ట్ అయింది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 20, 2024 నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి 17 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రభుత్వం 3 రోజుల్లో ₹1 వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, ₹25 లక్షల తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి
వాళ్ళను రైలు ఎక్కించి బీహార్కు, జార్ఖండ్కు, ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు, స్వంత రాష్ట్రాలకు పంపించింది. ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్, దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్. హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు. వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే, మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు. కానీ నువ్వేం చేసినావు నాయన? నువ్వేం చేసినావంటే వాళ్ళను సన్ డ్రాప్ అని నూనె ఉంటుంది కదా, ఆ నూనె డబ్బాలల్లో ప్యాక్ చేసిండు శవాలను. సన్ డ్రాప్ నూనె డబ్బాలల్లో శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇవో నీ బాధ్యత ఇది. రాష్ట్రం పరువు పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా? డెడ్ బాడీలు పంపడానికి అట్టడబ్బలు, నీకు కట్టడబ్బలు దొరకలేదా? అట్టడబ్బలలో పెట్టి పంపుతావు. సన్ డ్రాప్ ఆయిల్ ముద్దలు పెట్టి పంపిస్తావు. కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి, అన్నం పెట్టి, రైళ్లు పెట్టి, స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ నువ్వు వాళ్ళ వలస కార్మికులని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇయ్యవు, కనీసం డెడ్ బాడీలను కట్టడబ్బలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు. నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంకో విషయం, 4 రోజులు అయింది ఇప్పటి వరకు